హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈ వీకెండ్ థియేటర్స్లో మన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం వచ్చేసింది. శ్రీ విష్ణు సినిమా అంటే మినిమం గ్యారంటీ కామెడీ ఉంటుంది కదా అని వెళ్ళాం. మరి డైరెక్టర్ ఏదనాథ్ మారుతిరావు గారు ఆ కామెడీని కరెక్ట్గా వాడారా, లేక రొటీన్ స్టోరీతో మన ఫ్యూజులు ఎగరగొట్టారా? అసలు ఈ సినిమాకి మనం టికెట్ కొని వెళ్ళొచ్చా లేదా? కంప్లీట్గా రివ్యూలో చూసేద్దాం. కథ విషయానికొస్తే మన హీరో విష్ణు ఒక జూనియర్ లెక్చరర్. కాని ఆయనకి చదువు మీద కన్నా జాతకాలు, వాస్తు లాంటి సెంటిమెంట్ల మీద పిచ్చెక్కువ. పెళ్లి కోసం తెగ ఎదురుచూస్తుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ మనీషా. పాపం ఈ అమ్మాయి జాతకంలో 2 పెళ్లిళ్ల దోషముందని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. పైగా సొసైటీలో చాలా అవమానాలు పడుతూ ఉంటుంది. ఇలాంటి వాస్తు పిచ్చి ఉన్న హీరోకి, దోషమున్న హీరోయిన్కి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ జాతక దోషం వల్ల వీళ్ళిద్దరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? చివరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే ఈ విష్ణు విన్యాసం. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పుకుందాం. సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్, అసలు ప్రాణం మన శ్రీ విష్ణు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆ కామెడీ టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వేసుకుంటాం. ఈ సినిమాలో కూడా తన మార్క్ కామెడీతో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసేశాడు. హీరోయిన్ నయన్ సారిక కూడా చాలా క్యూట్గా, గ్లామరస్గా ఉంది. శ్రీవిష్ణుతో తన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే లవ్ ట్రాక్, ఆ ఎమోషనల్ సీన్స్ చాలా బావున్నాయి. నిజంగా ప్రేమిస్తే జాతకాల్ని కూడా ఎదిరించి ఎంతవరకైనా వెళ్తారు అనే పాయింట్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక మన కమీడియన్ సత్య ఎంట్రీకి థియేటర్లో నవ్వులే నవ్వులు. సత్యతో పాటు గోపరాజు రమణ, బ్రహ్మాజీ, మురళీ శర్మ లాంటి సీనియర్స్ అందరూ వాళ్ల క్యారెక్టర్స్లో ఎరగదీశారు. ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూద్దాం. కామెడీ బానే ఉంది, కాని కదేది మాస్టారు అంటే చాలా ఏళ్ల క్రితమే వాడేశాం అన్నట్టు ఉంటుంది. అదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములా. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో సరదాగా వెళ్ళిపోతుంది. కాని సెకండ్ హాఫ్కొచ్చేసరికి డైరెక్టర్ గారికి ఏం చెయ్యాలో అర్థం కాక సీన్స్ని సాగదీసి చంపేశారు. పైగా కొన్ని కామెడీ సీన్స్ మరీ ఓవర్ అనిపిస్తాయి. టెక్నికల్గా ఎలా ఉందంటే అబ్బో, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే పెట్టి తీశారు, కానీ ఆ చిన్న చిన్న సీన్స్కి కూడా పిచ్చి పిచ్చి VFX ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. అస్సలు న్యాచురల్గా లేదు. ఇక మన అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకి ప్రాణం పోసిన మన మ్యూజిక్ డైరెక్టర్ రతన్ ఈ సినిమాకి మాత్రం మ్యూజిక్ చాలా బిలో యావరేజ్గా ఇచ్చాడు. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది, కానీ ఎడిటర్ గారు సెకండ్ హాఫ్లో కాస్త తన కత్తరకు పని చెప్పి ఉంటే బాగుండేది. ఫైనల్గా సినిమా చూడొచ్చా అంటే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా నాకు లాజిక్సు, కొత్త కథలు అక్కర్లేదు, వీకెండ్ కాస్త బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి శ్రీవిష్ణు కామెడీ చూసి రిలాక్స్ అవుతాను అనే మూడ్లో ఉంటే మాత్రం ఒకసారి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొత్తగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ టైంపాస్ మూవీ అంతే. మరి మీరీ సినిమా చూసారా? మీకు శ్రీవిష్ణు కామెడీ నచ్చిందా, లేక ఆ స్టోరీ బోర్ కొట్టించిందా? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.